ఎక్కడి నుంచి వచ్చారండి? $55 lakhs అనేది అన్లిమిటెడ్ ఏటీఎం యూసేజ్ అనేది చేసుకోవచ్చు. పర్ డే 49,000 చొప్పున డ్రా చేసుకోవచ్చు. ఎనీ ఏటీఎం ఎనీ టైం ఎన్నిసార్లు అయినా మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. చైల్డ్ ఎడ్యుకేషన్ కింద బాయ్ అయితే 4 lakhs, గర్ల్ అయితే 8 lakhs వస్తుంది. మీరే దానికోసం మీరు ₹1 కూడా మీరేం పే చేయాల్సింది లేదు. చైల్డ్ ఎడ్యుకేషన్ కింద వాళ్ళు 21 years మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం మీరు పెట్టుకుంటే గర్ల్ అయితే 8 lakhs వస్తుంది, బాయ్ అయితే 4 lakhs వస్తుంది. లోన్ వస్తుంది. ఓకే, సర్వీస్లో ఉన్నన్నారు మీకు ఏ రిస్క్ జరిగినా సరే నామినీ ఎవరైతే ఉన్నారో నామినీ 55 lakhs అనేది వస్తుంది. ఓకే, దీనికి ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కూడా ఇయర్ 4 వస్తాయి. ఓకే, లాకర్ ఏమైనా తీసుకున్నారనుకోండి, ఆ బ్యాంక్లో లాకర్ ఏమైనా తీసుకున్నారనుకోండి 25% మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. లాకర్ ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళకి ₹100 అనుకోండి లాకర్ ఛార్జెస్, మీకు 75 రూపీస్కే లాకర్ అనేది వస్తుంది అన్నమాట. అంటే 3 months ఇందులో 3 months శాలరీ క్రెడిట్ అయిన తర్వాత మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. ఓకే, 3 months దాటిన తర్వాత మీకు పర్సనల్ లోన్ ఏమైనా కావాలనుకుంటే మినిమం 4 lakhs పర్సనల్ లోన్ అనేది వస్తుంది. 3 months శాలరీ ఇందులో క్రెడిట్ అయిన తర్వాత యాక్సిస్ బ్యాంక్లో క్రెడిట్ అయిన తర్వాత మినిమం 4 lakh లోన్ అనేది ఇస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చి హౌస్ లోన్ వస్తుంది. మీకు అదే ప్రాపర్టీ వాల్యూని బట్టి మీకు హౌస్ లోన్ అనేది వస్తుంది. అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% జరుగుతుంది. 20 lakhs వస్తుంది. ప్రాపర్టీ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది విత్ ఫ్యామిలీకి వస్తుంది. అది మీకు మీ హస్బెండ్కి, కిడ్స్ ఎవరు ఉంటే ఇద్దరు కిడ్స్కి, వీళ్ళ నలుగురిలో హెల్త్ పరంగా ఎవరికి ఏ రిస్క్ జరిగినా సరే 3 lakhs నుంచి 30 lakhs క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఇందులో అకౌంట్ హోల్డర్కి ఏమైనా రిస్క్ జరిగితే నామినీకి 30 lakhs వస్తుంది. దీనికోసం ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి 2,499 రూపీస్ కట్టవుతుంది. ఫస్ట్ మంత్ ప్రీమియం అనేది మీకు శాలరీ పడిన తర్వాత ఫస్ట్ మంత్ ఇందులో నుంచి డిడక్ట్ అనేది అవుతుంది. ఫస్ట్ మంత్ 2,500 ఫస్ట్ మంత్ ఫస్ట్ శాలరీ పడగా మీకు డిడక్ట్ అనేది అవుతుంది. దీనికి బాండ్ అనేది అంటే అది ఇప్పుడు కట్ చేసాం అనుకోండి మేడం, ఇప్పుడు నుంచి లాస్ట్ అదే నెక్స్ట్ 1 year వరకు ఇది యూజ్ అవుతుంది అన్నమాట. అప్పుడు మీరు ప్రీమియం అనేది రెన్యువల్ చేయించుకున్నారనుకో నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అనేది అవుతుంది. ఇన్సూరెన్స్ అనేది 3 lakhs దాటితేనే 3 lakhs నుంచి 30 lakhs వరకు హాస్పిటల్ అందులోనూ కూడా అకౌంట్ వాళ్ళకి ఏమైనా రిస్క్ జరిగితే మళ్ళీ కాంప్లీట్ 30 lakhs వస్తుంది. ఇక్కడ డెబిట్ కార్డ్తో 55 lakhs డిస్కౌంట్ చనిపోవాలి, వాళ్ళు యూజ్ చేయకూడదు. అది 55 ఫ్యామిలీ మెంబర్స్ హస్బెండ్కి కానీ కిడ్స్కి కానీ ఎవరికైనా హాస్పిటలైజేషన్ ఏమైనా అయితే ఓకే 3 lakhs నుంచి 30 lakhs వరకు వాళ్ళకి బిల్ అయితే క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. గోల్డ్ లోన్ మీ గోల్డ్ లోన్ 70 పైసలు పడుతుంది. మీకు గోల్డ్ లోన్ అకౌంట్ యాక్టివేషన్ అయిపోయినట్టు మీకు గోల్డ్ లోన్ అనేది తీసుకోవచ్చు. పడుతుంది. అలాంటిది ఏమన్నా ఇప్పుడు ఇన్ కేసు ఇందులో పర్లేదు అనుకోండి, మీ పిహెచ్ వాళ్ళు ఎవరైనా పెండింగ్ ఉండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇందులో పర్లేదు అనుకోండి, ప్రీవియస్ మీకు ఏ అకౌంట్లో అయితే శాలరీ పడుతుందో రెగ్యులర్గా అందులోనే పడుతుంది. శాలరీ అయితే మాత్రం ఆగడం గట్రా అలాంటివి ఉంది. ఈ పాయింట్ స్పెసిఫిక్గా రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు ఇన్ కేసు మీ పిహెచ్ వాళ్ళందరికీ అదే డౌట్ ఉంటుంది. ఇప్పుడు మేము అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కదా, వాళ్ళ శాలరీ ఇందులోనే పడకపోతే అందులోనే పడకపోతే ఇబ్బంది అవుతుంది. ఈ మంత్ అయితే ఓల్డ్ అకౌంట్ మీ ఇది వరకు ఏ అకౌంట్లో పడుతుందో అదే అకౌంట్లో పడుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి యాక్సిస్ బ్యాంక్లో పడుతుంది. ఇప్పుడు పిఎఫ్ మాకు 3 months నుంచి డిడక్ట్ అవ్వట్లేదండి, ఇప్పుడు ఇక్కడ నుంచి అవుతుందా? అది మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? పిఎఫ్ సంబంధించి మాకు ఏం రాదు. మీకు అసలు ఎందుకు ఆపడం కూడా ఆ విషయం కూడా మాకు తెలియదు. పిఎఫ్ ఎందుకు ఆపడం విషయం కూడా మాకు తెలియదు. అలాంటిది ఏమైనా ఉందంటే మీకు విజిటింగ్ కార్డ్ ఇచ్చారు కదా, మీకు అలాంటి ప్రాబ్లం ఉంది సార్ నాకు యాన్యువల్ ఛార్జెస్
ఏంటి మేడం యాన్యువల్ ఛార్జెస్ గట్రా ఏముండదు. దేనికి యాన్యువల్ ఛార్జెస్? ఐ మీన్ క్రెడిట్ కార్డుగా, ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్ కాదు, ఈ అకౌంట్ శాలరీ అకౌంట్ ఛార్జెస్ గట్రా ఏముండదు. మెసేజెస్ ఛార్జెస్ గట్రా ఏముండదు. లైఫ్ టైం ఫ్రీ వస్తుంది. డెబిట్ కార్డ్ మిస్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకోటి కావాలంటే మిస్ అయింది అనుకోండి, మీకు ప్రీమియం కార్డు గట్రా కావాలనుకుంటే ప్రీమియం కార్డ్ కాదు, నార్మల్గా టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. అవును, అందులోనే దానికి ఎంత పడుతుందో ఛార్జ్ కూడా దాంట్లోనే ఉంటుంది. అది మీరు జీరో బ్యాలెన్స్ కార్డు పెట్టుకున్నారు అనుకోండి, జీరో బ్యాలెన్స్ కార్డే వస్తుంది అన్నమాట. అది మాకు ఫ్రీగానే మీరు ఇస్తారా? అది మీరు ఫ్రీగానే ఇస్తారు. ఇఫ్ ఇన్ కేసు మీకు ఫెసిలిటీస్ ఎక్కువ కావాలనుకున్నది తీసుకున్నారు అనుకోండి, దానికి ఎంత అయితే ఛార్జ్ ఉంటుంది దాని మీద ఉంటుంది. ప్రాబ్లం అయితే అలాంటి కట్ అవుతుంది. ఇన్సూరెన్స్ అనేది కట్ అవుతుంది. ఇంకేమైనా డౌట్ ఏమైనా ఉంది? మీరు అకౌంట్ 3 months శాలరీ ఇందులో పడలేదు అనుకోండి, అప్పుడు అది సేవింగ్ అకౌంట్కి కన్వర్ట్ అవుతుంది. మీరు ఈ లోపు వేరే ఎక్కడైనా జాబ్ జాయిన్ అయ్యి అక్కడైనా ఇదే శాలరీ అకౌంట్ ఇచ్చుకున్నారు అనుకోండి, కంటిన్యూ జీరో అకౌంట్ బ్యాలెన్స్ రన్ అవుతుంది. ఫెసిలిటీస్ మాత్రం ఈ 55 lakhs అక్కడ వర్తించదు. అక్కడ వర్తించదా? ఎందుకని? ఈ గవర్నమెంట్కి ఈ ఫెసిలిటీ అనేది ఇచ్చింది. మీరు ఎక్కడ ప్రైవేట్ జాబ్ ఎక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ కంపెనీ ఈ అకౌంట్ అంటే ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ వేరే దాంట్లోకి వెళ్ళాం అనుకోండి, వేరే ఏదేమైనా సరే దానికి ఏమైతే ఫ్యూచర్స్ ఉన్నాయో ఆ ఫ్యూచర్స్ వర్తిస్తాయి. ఈ ఫ్యూచర్స్ మాత్రం వర్తించవు. సిహెచ్ఓ MLHPs మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయి. ఓకే, మీ బ్రాంచ్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. బ్యాంక్ డీటెయిల్స్ యాక్సిస్ బ్యాంక్ సన్ స్కూల్ ఉంది కదా, సన్ స్కూల్ పక్కన ఉన్న బ్యాంక్ వాళ్ళకి ఎవరికి కూడా. ఇఫ్ ఇన్ కేస్ అన్మ్యారీడ్ అనుకోండి, ఆఫ్టర్ మ్యారీడ్ హస్బెండ్ని యాడ్ చేసుకోవచ్చు, కిడ్స్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని వాళ్ళ పేరెంట్స్కి అయితే ఈ పాలసీ వర్తించదు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళకి వర్తించదు. ఎందుకు వర్తించదు చెప్పండి? ఏంటి మనం ఎందుకు డౌన్ గ్రేడ్గా వర్తిస్తుంది అన్నమాట. ఇప్పుడు అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డౌన్ గ్రేడ్గా వర్తిస్తుంది. అంతేగాని పేరెంట్స్ కావాలనుకుంటే వాళ్ళకి సపరేట్గా ప్రీమియం అనేది పే చేసుకోవచ్చు. వాళ్ళు మీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి హస్బెండ్కి అనేది వర్తిస్తుంది. యాడ్ చేసుకోవచ్చు. కిడ్స్ పుట్టిన తర్వాత కిడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు మొబైల్ యాప్లోనే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు తెలియకపోతే బ్రాంచ్కి వచ్చారనుకోండి, బ్రాంచ్లో యాడ్ చేస్తాం. హస్బెండ్ యాడ్ చేసుకోవచ్చు. నామినీ కూడా మీకు కావాలనుకుంటే నామినీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ని ఎవరిని ఇచ్చారు, ఫాదర్ లేరు అనుకోండి, మీకు ఇష్టం లేదు అనుకోండి, తర్వాత మీరు ఎవరు కావాలంటే వారిని యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెండ్ అయినా సరే నామినీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ SBI ఎప్పటి నుంచో ఉందో ఇది కూడా అప్పటి నుంచే ఉంటుంది. కేవలం మీకోసం నుంచి ఇచ్చి నచ్చలేదు.